ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కష్టమైన కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, కష్టమైన కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. చీకటి కోనల్లోన, గాఢాంధకారములోన కృంగిన నా మనసును లేవనెత్తినవయ్యా. చీకటి కోనల్లోన, గాఢాంధకారములోన కృంగిన నా మనసును లేవనెత్తినవయ్యా. బ్రతికించినవయ్యా, దరి చేర్చినవయ్యా, బ్రతికించినవయ్యా, దరి చేర్చినవయ్యా. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవానిగా చేసింది నీవేనయ్యా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవానిగా చేసింది నీవేనయ్యా. చేయి పట్టుకున్నావయ్యా, వెన్నంటే నడిచావయ్యా, చేయి పట్టుకున్నావయ్యా, వెన్నంటే నడిచావయ్యా. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, కడవురా మ్రోగగానే మిగల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజమేలుతావయ్యా. కడవురా మ్రోగగానే మిగల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజమేలుతావయ్యా. నువ్వు శాసిస్తావు, శాంతినే పాటిస్తావు, నువ్వు శాసిస్తావు, శాంతినే పాటిస్తావు, నీతోనే ఉంటానిలా యేసయ్యా,
నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభువుకే, నా యేసు ప్రభువుకే, ప్రియ యేసు ప్రభువుకే, నా యేసు ప్రభువుకే. మహిమ నీకే ప్రభు, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణములర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణములర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ప్రియ యేసు ప్రభువుకే, నా యేసు ప్రభువుకే, ప్రియ యేసు ప్రభువుకే, నా యేసు ప్రభువుకే. మహిమ నీకే ప్రభు, రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా
నన్ను చేసితివే. ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం. యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. గొప్ప దేవుడా, సత్యదేవుడా, ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ప్రభు. మరి ఉదయకాల సమయంలో ఆరాధన ఏంటి వాక్య తండ్రి మీరే తోడుగా ముందుండి నడిపించండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటనా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచి తిని, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచి తిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయెనా. సీయోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృద్ధిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృద్ధిలోన నిలచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజ బలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజ బలమై. అనుక్షణమును శత్రువుకు ప్రత్యక్షమై,
నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగణన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగణన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆజంతమై. నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆజంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. తండ్రి సోదరు ప్రియుల దేవాలయం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకందరికి కూడా యేసు క్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు. ఉదయకాలం చక్కగా సిద్ధపడి లేచి రావడం కూడా దేవుని కృప. స్తోత్రం. ఉదయకాలం లేవడం కూడా గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన గొప్ప కృప కాబట్టి దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు సహాయం దయచేయక ప్రత్యేకంగా ప్రియుల కాలంలో మనం చూస్తున్నదే దేవుడు దేవుని పిలుపు పొందిన మనల్ని దేవుడు చిత్తానుసారంగా దేవుడు ఒకరిను స్పిరిచువల్ లీడర్ గా దేవుడు లేపుతారనమాట. కొందరును దేవుడు లేపుతారు. ఆయన ఇప్పుడు కూడా స్పిరిచువల్ లీడర్ గా ఉన్న వారికి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా నిందలు, అవమానాలు, శ్రమ అనుభవాలు వారు తప్పకుండా వారి జీవితంలో వస్తాయన్నమాట. స్పిరిచువల్ లీడర్ గా మీరు దేవుడు లేపుతాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ కాలంలో మనం చూస్తున్న నిజమైన దైవజనుడు లేదంటే దైవజనరాలు నిజంగా దేవునితో కలిసి బ్రతుకుతున్న వారికి విధేయంగా తప్పకుండా ఈబుల్ స్పిరిట్ కొందరు వాడతారనమాట. అది ఇప్పుడు కాదు, ముందు నుండి అది ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది సహజం అనమాట. కాబట్టి ప్రియులారా మనం స్పిరిచువల్ లీడర్ గా ఉన్న వారి కొరకు వారికి విధంగా చాలా నిందలు, అవమానాలు, కొన్నిసారి అబద్ధాలు కూడా ప్రచారం చేస్తారు. ఇప్పుడు ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం బిడ్డ అనేది కూడా మనం నమ్మవద్దు అనమాట. వెంటనే నమ్మవద్దు. ఒకవేళ నమ్మినట్లయితే మనం మోసపోవడానికి అవకాశం ఉంది. ఆ దేవజనుడు లేదంటే దేవజనరాల ద్వారా అభిషేకం ద్వారా మేలు విడుదల మనం అనుభవించకుండా ఈవిల్ స్పిరిట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఈ పాత నిబంధన కాలంలో కూడా మనం చూడవచ్చు. మన మోస ద్వారా మనం చూసినట్లయితే మోసను దేవుడు లేవనెత్తినప్పుడు చాలా మంది వ్యతిరేకంగా నిలబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, స్పిరిచువల్ లీడర్స్ వారిని లేపడం అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. దేవుడు ఆ కాలంలో తప్పకుండా దేవుడు లేపుతారు. అది దేవునికి చిత్తం అనమాట. దేవుడు లేపుతాడు. వారికి దేవుడు అండగా తోడుగా నిలబడతారు. కాబట్టి ప్రియులారా మనం స్పిరిచువల్ లీడర్స్ గా ఉన్న వారి కొరకు ప్రత్యేక మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా ఈ కాలంలో నిజమైన దైవజనుడు దేవజనాలు గా ఉన్న వారి కొరకు ప్రత్యేక మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారిని దేవుడు అభిషేకించి దేవుడు బలంగా దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు సాతాన్ రాజ్యానికి విధంగా బలంగా వాడతారు. కాబట్టి సాతానికి అది ఇష్టం లేదు. కాబట్టి ఆ వ్యక్తులను ఆ వారిను ఏ విధంగా సరే అణచివేయాలని అన్ని విధంగా ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేశాడు. శరీరాశ ద్వారా కానీ, నేత్రాశ ద్వారా కానీ, జీవపడి డబ్బు విషయంలో కానీ అన్ని విధంగా ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడైతే తోడుగా నిలబడి వారిని కాచి కాపాడి బలపరిచి ప్రియులారా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనం చూస్తున్నది గొప్ప లీడర్ గా మనం ప్రియులారా మనం చూస్తున్నదే అది ప్రియులారా మనం ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. గొప్ప లీడర్ గా మనం చూస్తున్నట్లయితే అది ప్రభువుని యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూస్తున్నట్లయితే చాలా సరే యేసుక్రీస్తు చేయలేని విషయాలు కూడా ప్రియులారా ప్రచారం చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానిలో ప్రియులారా మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నట్లయితే ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 22వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దగ్గరే అంటే మూగవాడు 22వ వచనంలో ఇలాగ రాయబడింది. ఒకసారి మనం చదువుదామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చెందిరు. చూడండి, ఈయన దావీదు కుమారుడు కాదా? యేసుక్రీస్తు దగ్గరే దెయ్యాలు పట్టిన వ్యక్తులను తీసుకొని వచ్చామన్నమాట. మూగవాడు, ఆయన మాట్లాడలేదు,
అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే గుడ్డివాడు అంటే గుడ్డివాడు ఉన్నాము, మూగవాడుగా దెయ్యము అలాగే చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఇప్పుడు యేసుక్రీస్తు అయితే స్వస్థపరిచామన్నమాట. దెయ్యాలను కూడా వెళ్ళగొట్టినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రభు చేసినప్పుడు ప్రజలు యేసుక్రీస్తును మెచ్చుకొని మాట్లాడారు. ఈయన దావీదు కుమారుడు కాదా అని అలా చెప్పారు. కానీ కొందరు అక్కడ నిలబడిన కొందరికి అది నచ్చలేదు. పరిశుద్ధ శాస్త్రులకు అది నచ్చలేదన్నమాట. ఒకవేళ వారి పేరు కోరుతున్న వారు ఉన్నారేమో, ఏది పరిశుద్ధ శాస్త్రులు అంటే వారికి పేరు, ఇంకా ఒకవేళకు పేరు రావద్దు అని వారు మనసులో ఉన్నారేమో. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వెంటనే ఆ పరిశుద్ధ శాస్త్రులు ఏం చెప్పారు? 24 రాయబడింది, పరిశులు ఆ మాటలు విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలెననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పారనమాట. అంటే సాతాన్ ద్వారా యేసుక్రీస్తు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు ప్రియులారా యేసుక్రీస్తు గురించి చెప్తున్నారనమాట. కాబట్టి యేసుక్రీస్తు గురించి అలాగే చెప్పి ఉండే ఏ కాలంలో ప్రభు కొరకు యేసుక్రీస్తు నామ కొరకు నిలబడితేనే మనకు వ్యతిరేకంగా కొందరును తప్పకుండా ఈ విడిచిపెట్టు కొందరును వాడతారు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి మనకు వ్యతిరేకంగా కొందరు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు, నిందించినప్పుడు ప్రియులారా దయచేసి దేవుని పిల్లలుగా ప్రియులారా దయచేసి మనం బాధపడవద్దు. ఇది ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు అదొక భాగం అన్నమాట. కొందరు అలాగే చేయడానికి, కొందరు అలాగే మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రియులారా 11 వచనంలో మనం చూడవచ్చు. 11-12 వచనంలో యేసుక్రీస్తు చెప్పారు, ఎవరైతే నా నామ నిమిత్తం మిమ్మల్ని అవమానపరచినప్పుడు, హింసించినప్పుడు, మీరు చేయలేని విషయాలు చేస్తున్నప్పుడు మీరు ఆ రోజు బాధపడవద్దు, కానీ మీరు ఆనందించాలని ప్రభు చెప్పారు. ఎందుకంటే పరలోకములో మీకు రివార్డ్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొందరు ప్రియులారా మనకు వ్యతిరేకంగా నిలబడుతున్నప్పుడు దానివల్ల మనకు నష్టం తీసుకొని రావడానికి ఈవిల్ స్పిరిట్ సాతాను ప్రయత్నం చేశాడు. అయినప్పుడు కూడా దేవుడు మనకు అది ఇంకా పరలోక రాజ్యములు, దేవుని రాజ్యములు మనకు అది ప్రియులారా పరలోకంలో అది మేలుకరంగా దేవుడు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అది ఇంకా ఆనందించాలని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూస్తాం, నిజంగా దేవుని కొరకు నిలబడుతున్న ఈ కాలంలో నిలబడుతున్న ముందు గాని ఇప్పుడు గాని నిలబడుతున్న ప్రతి ఒక్క దైవజనుడు కానీ దైవజనాలకు వ్యతిరేకంగా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే బ్లైమ్ లేదంటే అబద్ధాలు ప్రచారం చేయడం ఇలాంటి ఉన్నది జరిగినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా ఏదైనా దైవజనుడు దైవజనాలకు వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం చేసినప్పుడు దయచేసి వెంటనే అది విని మనం నమ్మవద్దు అనమాట. నమ్మవద్దు. మనం ఏం చేసుకోవాలి, మనం నిజమా అబద్ధమానా అని మనం అది మనం ఒకవేళ అది తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాలన్నమాట. ఉంటే మనం నమ్మవద్దు అనమాట. కానీ చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఒకప్పుడు మనకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు, వారు చెప్తున్నప్పుడు మనం మామూలు నమ్ముతారు. ఒకప్పుడు మనకు మేలు వేసే వ్యక్తి కావచ్చు, లేదంటే మనకు చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి కావచ్చు. కాబట్టి దయచేసి ప్రియులారా అందుకొరకు మనం బైబిల్లో రాయబడింది, మార్కు సువార్త 4:24 రాయబడింది, మనం ఏం వింటున్నారో మనం జాగ్రత్తగా చూసుకోవాలని రాయబడింది. ఇప్పుడు చాలా మందికి అది జాగ్రత్త లేదనమాట. అంటే చాలా మంది వివేచన లేదన్నమాట, డిసైనింగ్ లేదనమాట. డిసైనింగ్ స్పిరిట్ అంటే ఆత్మ వివేచన కలిగిన వారు ఉండాలి. లేదంటే ప్రియులారా మోసపోవడానికి అవకాశం ఉంది, తప్పుడు దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారేమో, కాబట్టి ఆ ఒక స్థాయిలో మీరు ఉంటే కూడా ప్రియులారా దేవుడు నిజంగా దేవుని పిలుపు పొందినా మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్న ఒక పరిస్థితి, లేదా హింసించే అవమానపరిచే లేని విషయాలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఒకవేళ ఉన్నా కానీ మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా మనం యేసుక్రీస్తు మనకు ఉండగా ఉన్నాం అనమాట. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన కొరకు ఉంది. యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 ప్రకారం యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చామన్నమాట. అలాగే రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 ప్రకారం ప్రియులారా మనం 9-10 ప్రకారం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగబడిన మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చాం. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికు వ్యతిరేకంగా ప్రియులారా వారికి ఎవరు శిక్ష
ఐ మీన్ శిక్ష ఎవరు ఇస్తాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని నీతి మందలిగా మార్చామన్నమాట. దేవుడు మనల్ని నీతి మందలిగా మార్చాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించిన ఒప్పింపు మనకు అధికంగా పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనాక. కాబట్టి ఆ నీతి గురించిన రిలేషన్ మనం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం అది గ్రహించుకోవాలి. మనం రక్షణ పొందిన మనందరం నీతి మందలమన్నమాట. కానీ దానికి వ్యతిరేకమైన మాటలు తప్పకుండా కొందరి ద్వారా సాతాను మాట్లాడతారు. కాబట్టి మన దేశ బాధపడవద్దు. కాబట్టి మన యేసుక్రీస్తు గొప్పదిగా చూడాలి. యేసుక్రీస్తు మాటలు గొప్పదిగా ప్రియులారా మనం చూడాలి. ఇప్పుడు మన బాధ రాదు, మనుషుల మాటలు కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం కొన్నిసారి మనం అనుకున్నారేమో పలాని వ్యక్తుల ద్వారా మీరు మంచి పేరు రావాలని మీరు అనుకున్నారేమో, కానీ వారి ద్వారా కావచ్చు మీకు వ్యతిరేకమైన మాటలు కొన్నిసారి వస్తుంది అప్పుడు దయచేసి ప్రియులు బాధపడవద్దు. కాబట్టి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు తోడుగా ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చారు. దేవుడు నీతిమంతులుగా మార్చిన వారిను ఇంకా వారికి వ్యతిరేకంగా శిక్ష విధించేవాడు ఎవడు లేదు. కాబట్టి దేవుడే నీతిమంతులుగా మార్చేది. ఎందుకంటే దేవునికి ఆకాశం భూమి సందర్భం సరిచేన సజీవుడని దేవుడు ఉన్నాడనమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే నీతి కూర్చుని ఒప్పింప అధికంగా ఇస్తాడనమాట. అంటే నీతి మైమరుగా మారుస్తాడు. అంటే బెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి మీరు క్రీస్తు కొరకు యేసుక్రీస్తు కొరకు ఇలా మన నమ్మకం నిలబడినప్పుడు దేవుడు అభిషేకించి ఒక లీడర్ స్థాయిలో హెచ్చిస్తాడు. కాబట్టి ఒక స్పిరిచువల్ లీడర్ గా ఉండడం మంచిది. కానీ దానికి ఆ బాధ్యత దేవుడు అనుగ్రహించినప్పుడు ప్రియులారా కొన్ని నిందలు అవమానాలు తప్పకుండా వస్తాయి. కానీ దేవుడు తోడుగా నిలబడి బలపరిచి ముందుకు దేని కొరకు దేవుడు అభిషేకించి నిలబెట్టారో ఆ ఉద్దేశాలు ఫుల్ఫిల్ అయినట్టు లేదంటే నెరవేర్చబడినట్టు దేవుడు తప్పకుండా ప్రియులారా కృప చూపిస్తాడు. కాబట్టి ఇంకొకటి ప్రియులారా మనం చూసలితే కాబట్టి మనం నమ్మకం ఉండాలి. కాబట్టి మీలో కొందరికి ఆశ ఉండవచ్చు, మంచి ఒక స్పిరిచువల్ లీడర్ గా ఉండాలని మీకు ఆశ ఉండవచ్చు. కాబట్టి ఏం చేసుకోవాలి? ముందుగా లీడర్ గా ఉన్న వారికి లోబడాలి. ప్రత్యేకంగా దేవునికి లోబడాలి, దేవుచనలో కూడా లోబడాలి అనమాట. నేర్చుకోవాలి. విధేయత చాలా ఇంపార్టెంట్. విధేయత ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో సేవలో మనం ఎదగాలంటే విధేయత చాలా ఇంపార్టెంట్. విధేయత లేదంటే ఏం అంటే ప్రభుత్వ సమయం గడపాలి. అంతే ప్రభుత్వ సమయం, ప్రార్థనలో సమయం గడపాలి, వాక్యంలో సమయం గడపాలి. ఇప్పుడు మన విధేయత చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు. ఇప్పుడు అవిధేయత తిరుగుబాటు కలిగిన వ్యక్తులను దేవుడు ఒక స్పిరిచువల్ లీడర్ గా దేవుడు పెట్టలేదన్నమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే సంఘంలో నమ్మకంగా లేని వ్యక్తులను అస్సలు దేవుడు పెట్టలేదన్నమాట. ప్రత్యేకంగా మనం సంఘంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. మన వ్యక్తిపరమైన జీవితంలో కానీ సంఘంలో కూడా మనం చాలా విషయాలు ఉంది. దేవుడు క్రమక్రమంగా దేవుడు లేపుతాడనమాట. కాబట్టి ప్రత్యేక సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. మనం ఒక సమయం పెట్టి ఉంటే సమయానికి వచ్చేవారు ఉండాలి. సంఘ సహవాసములో పాలు పొందే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని రాజ్యానికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే అది కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దాని నుండి కూడా మనకు అర్థమవుతాయి దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామని. అలాగే మన ఇద్దరులతో క్షమించే వారు ఉండాలి, ఓర్పు కలిగిన వారు ఉండాలి, సహనం కలిగిన వారు ఉండాలి. దేవుడు నేర్పిస్తాడనమాట. ఒక్కరోజు కాదు. దేవుడు ప్రియులారా మనల్ని ఒక స్పిరిచువల్ లీడర్ గా దేవుడు లేపడం ఒక్కరోజు కాదు. దేవుడు క్రమంగా దేవుడు నేర్పించి పరిశుద్ధాత్మతోడు అభిషేకించి లేవనెత్తాడనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో సహకరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొదువు ఉండవచ్చు. అయినప్పుడు కూడా ఏం చేయాలి? దేవానా నన్ను మార్చుము, దేవాన్ని ప్రార్థన చేయాలి. ఒకవేళ తిరుగుబాటు స్వభావం ఉంటే ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను మార్చుము, అవిధేయత ఉంటే మార్చుమని ప్రార్థన చేయాలి. క్షమించే గుణం లేదు అంటే ప్రార్థన చేయాలి. ప్రభుత్వ సమయం గడపాలి. హల్లెలూయా. ఒకవేళ దశమోగం లేదంటే దేవుని రాజ్యానికి ఇచ్చే అనుభవం లేదు అంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు సమయానికి సంఘానికి రాలేని వ్యక్తిగా మీరు సోమరిగా ఉంటే ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను మార్చుమని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మారుస్తాడనమాట. లేదు, దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు మారుస్తాడు. కాబట్టి మనం సమర్పించాలన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఒక లీడర్ గా ఉన్నవారు ఒక సాక్ష్యం ఉండాలన్నమాట. వారి పరిశుద్ధ కాపాడుకోవాలన్నమాట. అంటే సాతాను ప్రయత్నం చేస్తాడు, మన పడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా స్పిరిచువల్ లీడర్ గా ఉండడం చాలా మంచిది. అయినప్పుడు కూడా దేవుడు క్రమంగా దేవుడు లేపుతాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మీలో కొందరు తప్పకుండా దేవుడు మీరు నమ్మకంగా ఉండే దేవుడు ఒక గొప్ప లీడర్ గా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తాడనమాట. ఇప్పుడు ప్రియులారా మనం కాబట్టి ఒక లీడర్ గా మనం ఉండాలి అంటే లీడర్షిప్ వారికి లోబడే గుణం ఉండాలి.
సోదరు అంటే మనం మోసే అంటే యోగేశ్వకు లోబడాలి అనమాట. ఒకవేళ యోగేశ్వ ఒకవేళ నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, లేదంటే నాకు ఎక్కువ డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, లేదంటే ఇల్లు ఉంది, లేదంటే నాకు చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది, కాబట్టి నేను మోసేకు లోబడలేదు అంటే అది కుదరలేదు అనమాట. ఇప్పుడు ప్రియులారా, కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే మోసే ఒక ఆస్తిని బట్టి కాదు, మోసేకు ఎక్కువ ఆస్తి ఉండే లేదంటే ఎక్కువ పేరు ఉండే లోబడాలి అని కాదు, కానీ దేవుడు అభిషేకం దేవుని పిలుపు అనమాట. దేవుడు కృపను బట్టి దేవుడు మోసేను నిలబెట్టారు. ఇప్పుడు యోగేశ్వరం ఏం చేసుకోవాలి? దేవుని కృపను బట్టి లోబడి ఉంటే ఆమేన్ హల్లెలూయా లీడర్ గా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడు. మనుషులు కాదు లీడర్స్ ను లేపేది మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మన స్పిరిచువల్ విషయంలో మనం చూసినట్లయితే దేవుడు అనమాట, మనుషులు కాదు. కాబట్టి మనం చూసినట్లయితే ఆ యోగేశ్వర పేరు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మోసే కాదు, దేవుడు చెప్పామన్నమాట, మోసతో చెప్పామన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్తారనమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు అలా మాట్లాడతారు. కాబట్టి దేవుడికి తెలుసు ఎవరు నమ్మకంగా బ్రతుకుతున్నారని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము సౌలు తర్వాత మనం చూస్తున్నాము సౌలు అవిధేయ చేస్తున్నప్పుడు, మనుషులకు భయపడి అవిధేయ చేసినప్పుడు దావీదును దేవుడు ఒక లీడర్ గా దేవుడు ఆ కాలంలో లేపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు ఒక పేరు సమూయేలు ప్రవక్త చెప్పలేదన్నమాట, ఏ మనిషి చెప్పలేదు, కానీ దేవుడు చెప్పారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన పేరు కూడా చెప్తారు, దేవునికి స్తోత్రం. అంటే దేవునికి తెలుసు అనమాట. కాబట్టి మనం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం పరిశుద్ధాత్మతో క్లోజ్ ఉండాలి, యేసుతో మనం క్లోజ్ ఉండాలి. కాబట్టి దేవునితో క్లోజ్ ఉన్న వారిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడనమాట. కాబట్టి ఆ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సంఘంలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఈ పొలిటికల్ అది తీసుకొని రావద్దు అనమాట. పొలిటికల్ మనం చూసినట్లయితే వారు చేస్తారు, ఎక్కువ మంది ఉన్నవారు సపోర్ట్, ఎక్కువ మంది ఎవరికైతే ఓటు వేస్తారో వారిని పెడతారు. కానీ స్పిరిచువల్ విషయం మన సంఘంలో అలా కాదు. సంఘంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారని కాదు, కానీ దానికంటే దేవుని పిలుపు ఉందా, దేవునికి లోబడిన వ్యక్తి అయినా, దేవుని స్వరం అంటే దేవుడు చెప్పాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోసేకు బయలుపరిచామన్నమాట. యెహోషువ గురించి దేవుడు మోసేకు బయలుపరిచారు. అలాగే ప్రియులారా దేవుడు బయలుపరచాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చూపే వ్యక్తి లేదంటే దేవుడు పలానా పేరు చెప్తారనమాట, వారిని దేవుడు అభిషేకించి దేవుడు లేవనెత్తాడని సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి స్పిరిచువల్ విషయంలో మనం కొందరున్నారు ఎక్కువ ఈ పొలిటికల్ లో మనం చూస్తుంది ఎక్కువ డబ్బు పడినప్పుడు వారికి ఒక హోదా దొరుకుతాము, కొన్నిసార్లు దొరుకుతాము. కానీ సంఘంలో ఆమె ఎత్తాడు మనం వారిని ఎత్తే ఫెయిల్ అవుతాయి అనమాట. ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం లోకములో ఉన్న సిస్టమ్ కాదు, సంఘములో ఉన్నది. సంఘములో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అనమాట. దేవుడు స్వరం, దేవుడు ఆయన మాట్లాడుతున్నారు, దేవుడు ఆయన చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన దేవుడు మనకు హెచ్చించే దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు గొప్ప లీడర్ అయినప్పుడు కూడా మనం చూస్తున్నట్టు యేసుక్రీస్తు వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో కూడా అది జరుగుతాయి. స్పిరిచువల్ లీడర్స్ వ్యతిరేకంగా తప్పకుండా అనవసరమైన విషయాలు ఇలాగ పైకి తీసుకొని రావడానికి పాతకాలంలో కానీ ఈ కాలంలో కూడా సాతాను తన పనులు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సరే, కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నామంటే దేవుని ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నా అని మత్తయి సువార్త 12:28 ప్రభువు చెప్పారు. ఇప్పుడు దేవుని వెంబడిస్తున్న యేసుక్రీస్తును కలిగిన ఆమె దేవుని ఆత్మతో నింపబడిన ప్రియులారా మనం దెయ్యాలను వెళ్ళగొట్టే వారిగా మనం ఉండాలి అని ప్రియులారా యేసుక్రీస్తు కోరుతుంది. దెయ్యాలు కొరను లేపరచేవారుగా మనం యేసు రక్తంలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, దేవుని మాటలు పలుకుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16:18 ఒకసారి మనం చదువుదామా? మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఓకే, కానీ ఇక్కడ ఒక కాబట్టి అక్కడ ఒక ఇంకొక మాట కూడా రాయబడి ఉంది అక్కడ బెందించనని. మత్తయి సువార్త 16:18 స్తోత్రం. దాని 19 కూడా చదువు. పరలోక రాజ్యం యొక్క
తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఎస్, కాబట్టి నీవు భూలోకమందు దేన్ని బంధించుదవో అది పరలోకమందును బంధింపబడను అని ప్రభు చెప్పామన్నమాట. ఆ ఒక అధికారం ఇచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినదే 12వ అధ్యాయం 29వ వచనంలో ప్రియులారా మనం చూసినది. ఆ వాక్యం కూడా చదువుతాం. 12:29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకుంది. కాబట్టి ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల. కాబట్టి మన 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము అధికారం ఇచ్చినట్టు, బంధించడానికి అధికారం ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మత్తయి సువార్త 12:29 వచనంలో చెప్పారు, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చూచి అతని సామగ్రి దోచుకోనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోను. అంటే సాతాన్ని బంధించాలన్నమాట. అంటే సాతాన్ క్రియలు యేసునామములో మనం బంధించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మనం చూసిన చెప్పిన మాట ప్రియులారా మనం చూస్తే సాతాన్ గురించి బలవంతుడు అని చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఇంకా గొప్ప బలవంతుడు అనమాట, సాతాన్ కంటే గొప్ప బలవంతుడు. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి ఉండే మనం బ్రతున్నప్పుడు, పరిశుద్ధాత్మకు నింపబడి వాక్యంతో నింపబడి బ్రతున్నప్పుడు యేసునామం మనం ప్రియులారా పరిశుద్ధాత్మకు నింపబడి చిత్తానుసారంగా యేసునామం మనం వాడినప్పుడు సాతాన్ క్రియలు తప్పకుండా మన ద్వారా లయమైపోతాయి అన్నమాట. కానీ ప్రియులారా మనం మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఒకసారి మత్తయి సువార్త ప్రియులారా 18వ అధ్యాయం కూడా మనం చూస్తున్నాం. అక్కడ 18వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే క్షమించే విషయం గురించి రాయబడింది. క్షమించే విషయం గురించి రాయబడింది. ఒకవేళ మనం సహోదరులతో క్షమించలేదు అంటే, ఇతరులతో మనం క్షమించలేదు అంటే ప్రియులారా మనం ఆత్మీయంగా బంధించబడతాయి అనమాట. మనం బంధించబడతాయి. బట్ మన ఇద్దరులతో క్షమించకుండా అంటే దానికి అర్థం మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు పట్టుకొని మనం సాతాన్ని బంధిస్తామంటే అది జరిగే పని కాదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మన స్పిరిచువల్ బౌండేజ్లు మనం ఉండవద్దు అనమాట. ఒకవేళ మీరు కోపం కానీ పగ కానీ చేదు మీ హృదయంలో దాచి ఉన్న స్థాయిలో ఉండే బయట మనుషులకు తెలియలేదేమో, కానీ ఒకసారి తప్పకుండా బయటపడుతుంది. మన హృదయంలో ఉన్న కోపం కానీ పగ కానీ చేదు కానీ ఏ పాపం అయినా సరే ఎంత మనం దాచిపెడదాం అని మనం అనుకొని ఉండే బయట కొన్ని మాస్క్ అలా వేసుకొని ప్రియులారా కప్పి ఉన్నా సరే తప్పకుండా పాపం ఒకరోజు బయట పడతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా త్వరగా మారుమనస్సు పొందడం మంచిది, త్వరగా హృదయ శుద్ధిలో అంటే పరిశుద్ధులు ఎదగడం మంచిది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుతారమ్మా. భూమి మీద మీరు వీటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వీటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఇద్దరితో క్షమించుకోవడం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాను అనమాట. ఆ అధ్యాయం ప్రియులారా పైన కానీ కింద ఉన్న వదనాలు ప్రియులారా మనం చూస్తుంటే క్షమించే విషయం గురించి యేసుక్రీస్తు మాట్లాడానమాట. తర్వాత మధ్యలో ఈ విషయం మాట్లాడానమాట. కాబట్టి భూమి మీదే మీరు వేటిని బంధించరు అంటే మనం మీరు మీతో కావచ్చు లేదా ఇద్దరులతో కావచ్చు, క్షమించలేని మనస్సు కలిగిన వ్యక్తిగా మీరు ఉండే, మీరు ఆత్మీయంగా స్పిరిచువల్ గా మీరు బంధకములు ఉన్నట్టే, బౌండరీస్ ఆ మైండ్లో స్పిరిచువల్ బంధకములు ఉన్నట్టు అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలలేదనమాట. ఎందుకంటే మీరు ఇద్దరితో క్షమించలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వ్యక్తి ఉన్నా కాబట్టి. ఇప్పుడు ఆత్మీయంగా బంధకములో ప్రియులారా మనం ఉండవద్దని దేవుడు కోరుతుంది. దాని నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడనమాట. ఇప్పుడు భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి మనం ఒక వ్యక్తితో యేసుక్రీస్తు మన మాదిరి. కాబట్టి తండ్రి వేరే ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రభు నేర్పిస్తాం. ఇప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 4:31-32 రాయబడింది. సమస్తమైన చేదు కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత విసర్జుడిని రాయబడింది. అంటే కోపం పగ గాని చేదు గాని మన హృదయంలో దాచిపట్టడం వలన మనకు మేలు కాదు. ఒకవేళ మనం కోపం రావచ్చు కానీ
దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే కంట్రోల్ చేయలేదంటే సాతానుకు ఇవ్వడానికి చోటు దొరకడానికి అవకాశం ఉంది మన హృదయంలో. కాబట్టి అందుకొరకు ప్రియులారా కోపాన్ని మనం కంట్రోల్ చేయాలి, ఒకవేళ ఉండే కూడా తీసివేయాలి. పగ కానీ హృదయంలో పెట్టవద్దు అనమాట. కోపం, పగ, చేదు మన హృదయంలో పెట్టవద్దు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కోపం, పగ, చేదు హృదయంలో కలిగిన వ్యక్తులు వారు సంఘ సహవాసంలో మెల్లగా రాలేని వ్యక్తులుగా మార్చబడతాయి. ఎందుకంటే వారు కోపం ఉన్నా కాబట్టి, పగ ఉన్నా కాబట్టి, చేదు ఉన్నా కాబట్టి సంఘ సహవాసంలో రాకుండా కొన్నిసారి అంటే ఈవిల్ స్పిరిట్ కొందరి హృదయంలో కోపం పెట్టి, పగ పెట్టి, చేదు పెట్టి దాన్ని ఎంకరేజ్ చేసుకొని సంఘ సహవాసంలో రాకుండా చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, సియోను నుండి ఆశీర్వదిస్తామని దేవుడు చెప్పారు. ఇప్పుడు సాతాను ఒక టార్గెట్ అనేది ఒక వ్యక్తి దీవించబడవద్దు. కాబట్టి దాని కొరకు కొందరి హృదయంలో కోపం కానీ, పగ కానీ, చేదు పెట్టడానికి ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కోపానికి, పొగ, చేదుకు మన హృదయంలో చోటు ఇవ్వవద్దు. బాధ్యత మన చేతుల్లో ఉంది. మనం ఏం చేసుకోవాలి? మన వాక్యంతో నింపబడాలి. అందుకొరకు మనం ముందు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. బైబిల్లో రాయబడింది మనం ప్రార్థన చేయాలి. శరీరం బలహీనంగా ఉంది, ఆత్మసిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియుల శోధనలు పడిపోకుండా మనం ఉండినట్టు మనం ప్రార్థన చేయాలి, మెలకు ఉండాలి అని రాయబడింది. ఇప్పుడు నమ్మకంగా ప్రార్థన చేసిన వారు ఈ ఈబుల్ స్పిరిట్ తంత్రాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన శక్తి వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన ఓవర్కమ్ చేస్తారు. అంటే ప్రార్థన తక్కువ వ్యక్తి ఉంటే, వాక్యం హృదయంలో వాక్య రెవల్యూషన్ లేదు అంటే వారు ఓడిపోవడానికి అవకాశాలు ఉంది. కాబట్టి చాలా మంది విశ్వాసులకు జరుగుతున్న ఒక విషయం అదే. వారు హృదయంలో వాక్యం లేదు, ప్రార్థన జీవితం సరిగా లేదు. కాబట్టి వారు మంచి జాబ్ ఉండొచ్చు, మంచి బిజినెస్ చేస్తారేమో, డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నారేమో. కానీ ప్రార్థనలో తక్కువ ఉండే ప్రియులరా, మనం ఆత్మశక్తిలో మనం తక్కువ ఉంటే అలాంటి వ్యక్తులను ఈవిల్ స్పిరిట్ అంటే పడేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ నమ్మకంగా ప్రార్థన వాక్యంతో నింపబడి ప్రార్థన చేసిన వ్యక్తులను ప్రియులరా పడేయడానికి సాతానుకు ఏ సోమలు వీలేదనమాట. ఎందుకంటే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో ప్రియులరా మనం తగ్గిపోవద్దు. ప్రార్థనలు వాక్యములో మనం తగ్గిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం చూసినది, భూమి మీద మీరు వేటిని బెందెత్తరో అవి పరలోకమందును బెందింపబడిన. అంటే మన ఇద్దరితో క్షమించలేదంటే మనం బెందింపబడినట్టు అనమాట. అలాగే మనం ఇద్దరితో క్షమించినప్పుడు విప్పబడతాయి అనమాట. స్పిరిచువల్ బౌండేజ్ నుండి బయటపడతాయి అనమాట. కాబట్టి మీరు స్పిరిచువల్ బౌండేజ్లో ఆ బంధకంలో ఉన్న వ్యక్తిగా మీరు అదేంతో ఫలించలేం. దేవుడు మిమ్మల్ని అదేంతో వాడలే. కాబట్టి ప్రియులరా, అది మాత్రం కాకుండా ఇద్దరు విడిపించినట్టు మీకు, ఎందుకంటే ఆల్రెడీ మీరు బంధకంలో ఉన్నా కాబట్టి ఇద్దరును విడిపించడం మీ వలన సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే విడుదల పొందిన వారికి ఇద్దరును విడిపించడానికి దేవుడు వారిని వాడతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యమనమాట. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇద్దరితో మనం క్షమించుకోవాలి. ఇప్పుడు స్పిరిచువల్ బౌండేజ్ నుండి బయట పడినట్టు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా కాబట్టి ఇంకా మనం చూస్తున్నాము, ఇద్దరితో క్షమించుకొని ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలకిస్తామని దేవుడు చెప్పారు. 19:13 రాయబడింది, మరియు మీలో ఇద్దరు తాము వేడుకోను దేన్ని గుర్చనను భూమి మీద ఏకీభవించినట్లా అది దేవుడు చేస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మత్తయి సువార్త 12:29 ప్రభువు చెప్పారు, సాతాను మనం బంధించాలన్నమాట. బంధించిన తర్వాత బలవంతుడైన సాతాను బంధించిన తర్వాత ప్రియులరా సోతరం ఒకసారి చదువుతారమ్మా. 12:29 మత్తయి సువార్త 12:29. ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఏలాపు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. కాబట్టి ప్రియులరా మనం బంధించాలి, యేసునామం వాడుకోవాలి. కాబట్టి మనం బంధకం నుండి బయటపడాలి అంటే మన ఇద్దరితో క్షమించే వ్యక్తి ఉండాలి. మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు మనం కూడా క్షమించినప్పుడు స్పిరిచువల్ బౌండేజ్లు మనం ఉండాలి లేదనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కార్యం చేస్తాడనమాట. కాబట్టి మన హృదయం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం బంధకం నుండి బయటపడాలంటే ఇతరులతో క్షమించుకోవాలి. కాబట్టి క్షమించే వ్యక్తులను దేవుడు సాతానుకు వ్యతిరేకంగా దేవుడు తన ఆత్మతో నింపి దేవుడు బలంగా ఈ కాలంలో యేసు నామములో తప్పకుండా వాడతారు. అంటే దేవుని బిడ్డలుగా మీరు క్షమించుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, మనుషులతో మనకు పోరాటం లేదు. ఒకవేళ మీ మనసులో పలానా బ్రదర్, పలానా సిస్టర్
మీ శత్రువు అని సాతాను మనసులో తీసుకొని పెడతాడు. అలాంటి పిక్చర్ ఇస్తాడనమాట. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది నిజమైన మన శత్రువు మనుషులు కాదు. ఇప్పుడు కూడా మీ శత్రువు ఒక మనిషి అని మీరు ఒకవేళ అనుకుని ఉండే, మీరు సత్యం సరిగా మీరు అర్థం చేసుకోలేని సార్లు ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 స్పష్టంగా రాయబడింది, మనకు పోరాటం రక్త మాంసంతో మనకు పోరాటం లేదు, మన శత్రువు మనుషులు కాదు అని స్పష్టంగా రాయబడింది. సాతాన్ అనమాట, ఈవిల్ స్పిరిట్, అలాగే సాతాన్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రియులారా ఏ వ్యక్తితో కూడా మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు మనం పెట్టవద్దు అనమాట. ఒకవేళ పెట్టి ఉండే మీరు ఆత్మీయంగా మీరు బంధించబడిన స్థాయికి వెళ్తాయి అనమాట. అది మాత్రమే కాకుండా కోపం పగ చేదు ఉంటే తప్పకుండా ఈవిల్ స్పిరిట్ ప్రియులారా మీ ప్రాణాన్ని ప్రభావం చేస్తుంది అనమాట. ప్రాణాన్ని హృదయాన్ని ప్రభావం చేసి ఉంటే ఇంకా శరీరం అంతా కూడా ప్రభావం చేసినట్టే. మీ నాలుక కానీ మీ శరీరాన్ని కూడా ప్రభావం చేస్తుంది అనమాట. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే కోపంతో ఉన్న వ్యక్తులు మనం చూసినట్లయితే వారు దూషణ మాట్లాడతారు. దూషణం అంటే కొన్ని దేవుజనులకు వ్యతిరేకంగా దేవుజనాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే దానికి అర్థం వారి హృదయం ఆల్రెడీ ఈబుల్ స్పిరిట్ ప్రభావం చేస్తుంది. వారి నాలుకను కూడా ఆ ఈబుల్ స్పిరిట్ వాడినట్టే. దూషణ మాట్లాడుతున్నాం అంటే అబద్ధాలు చెప్పడం అంటే ఈబుల్ స్పిరిట్ వారు నాలుకను. పరిశుద్ధాత్మదుడు కాదు. పరిశుద్ధాత్మదుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదన్నమాట, ఎవరిని దూషించలేదన్నమాట. లేదు, ఒకవేళ పడిపోయిన ఒక వ్యక్తి ఉన్నా కూడా పరిశుద్ధాత్మదేవుడు ఏం చూపిస్తాడు, యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు, యేసు రక్తం దగ్గరికి నడిపిస్తాడు. పావు ఒప్పుకో అని పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపిస్తాడు. పడిపోయిన స్థాయిలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తాడు, నీ పాపం ఒప్పుకో, యేసుతో చెప్పు, యేసు క్షమిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా దేవునికి సమర్పించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, సాతానుకు మన హృదయం ఎట్టి పరిస్థితులు ఇవ్వవద్దు అనమాట. ఇప్పుడు చాలా మంది అనుకున్నారేమో నేను సాతాను చేతులు లేదని. ఒక మంచిది, కానీ ప్రియులారా మనం తెలిసి గాని తెలియక గాని మన హృదయం మాత్రం సాతానికి ఇవ్వద్దు అనమాట. మన హృదయం ఎల్లప్పుడూ యేసుక్రీస్తుకు చెందినదిగా ఉండునాక మన యేసుక్రీస్తుకు ఇవ్వాలన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మన ఆత్మలో మన హృదయంలో వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో నింపబడిన వ్యక్తులను, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులను సాతాను ప్రియులారా ఏమీ చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ కాలంలో దేవుని చిత్తం అనేది మన దేవుని రాజ్యం వరకు బలంగా వాడబడడమే. హల్లెలూయా. మనం ఫలించుకోవడమే దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రియులుగా దేవునికి స్తోత్రం. మనం ప్రభు కొరకు గట్టిగా నిలబడాలి. యేసే వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి. యేసే కంటే ఇంకా గొప్పవారు ఎవరు లేదనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసే కంటే ఎవరైనా మనుషులు మీ హృదయంలో గొప్పవారుగా మీ హృదయంలో నాటి ఉంటే తప్పకుండా వారి ద్వారా కూడా దెయ్యాలు పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, మీరు నన్ను వెంబడించినప్పుడు మీ తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మీ ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి అని ప్రభువు చెప్పామన్నమాట. ఎందుకంటే దానికి అర్థమైనది ఎవరి ద్వారా ఏ వ్యక్తి ద్వారా కానీ మీరు మోసపోవద్దనమాట. ఎవరిను సాతాను వాడతారని మనం చెప్పాలి. పరిశుద్ధాత్మదేవుడు కొందరిని వాడతారు, లేదా ఈవిల్ స్పిరిట్ కూడా కొందరిని వాడతారు. కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తుగా నిజమైన శిష్యుడుగా శిష్యురాలుగా మనం ఉంటే మనం మోసపోలేదని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును అందరికంటే అన్నిటికంటే ప్రభువును ప్రేమించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి బైబిల్ కూడా యేసుక్రీస్తు కూడా అదే నేర్పించారు. మత్తయి సువార్త 22:37-38 ప్రభువు చెప్పారు, మీరు ఏం చేసుకోవాలి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. ఇంకా తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు చెప్పారు. అది గొప్ప ఆజ్ఞ అనమాట, మామూలు ఆజ్ఞ కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనల్ని యేసే మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాము. కాబట్టి మనం కూడా ప్రభువును ప్రేమించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. ఇప్పుడు ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు అనమాట. ఇంగ్రెస్ అవ్వాలి, అన్నదాన్ని మనం ఇంగ్రెస్ అవ్వాలి. మనం పాట పాడుతున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే ప్రభుత్వం ఉన్న ప్రేమ మనం వ్యక్తపరుస్తున్నాం అనమాట. ప్రభు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఆరాధన అంటే ప్రేమ వల్ల, ప్రేమతో నింపబడినప్పుడు అది ఆరాధనగా మార్చబడుతుంది, శుద్ధిగా మార్చబడుతుంది. ప్రార్థన చేయడం ప్రియులారా మనం చూస్తే దేవునితో ఉన్న ప్రేమ అనమాట. దేవుడు మనం ప్రేమించాము, ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తున్న ప్రభుత్వం మనం మాట్లాడుతున్నాం ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాము.
కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కూడా ప్రియులారా ప్రభువును ప్రేమించే వారు ఉండాలి. కాబట్టి పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో మనం ప్రేమించినప్పుడు సాతానుకు ఇంకా మనలో చోటు లేదనమాట. కాబట్టి దేవుని ప్రియులారా అందరికంటే అన్నిటికంటే దేవుని ప్రేమించలేని వ్యక్తుల హృదయం ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కానీ దేవుని ప్రేమించిన వ్యక్తులను ఈవిల్ స్పిరిట్ ముట్టలేదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యమనమాట. దేవుని ప్రేమించుకొని బ్రతున్న వ్యక్తులు దేవుని మాటకి లోబడతారు, దేవుని చిత్తానికి లోబడతారు. ఇంకా దేవుని చిత్తానికి కానీ దేవునికి వ్యతిరేకం కానీ ఎవరు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాబట్టి ఆ స్థాయిలో మనం ఉండాలన్నమాట. కానీ సమస్య ఏంటి, చాలా వ్యక్తులు ఏం జరుగుతుందంటే దేవుని కంటే మనుషులను ప్రేమిస్తున్నాం అనమాట. ఒకప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకొని సంగమంలో వచ్చి ఉండొచ్చు, ఒకప్పుడు దేవుని ప్రేమ దేవుని అనుభవించుకొని సంగమంలో వచ్చి ఉండవచ్చు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి. కానీ మెల్లమెల్లగా సహవాసం చేసుకొని కొందరు మనుషులకు ప్రాముఖ్యత లేదంటే మనుషులు ఒక మాటకు ఇంపార్టెంట్, దేవుని మాటలు పక్క పెడుతున్న ఒక స్థాయికి వచ్చి ఉండొచ్చు. అదే ప్రియులారా మనం చూస్తుంటే ఆదాము కూడా అదే జరిగింది. మొదటి ఆదాం మనం చూస్తున్నట్టే ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాం, ఇప్పుడు దేవునితో మంచి సహవాసం చేశాం, దేవునితో మంచిగా సహవాసం చేశాం. కానీ దేవుడే అనుకున్నారు ఆదాం ఒంటరిగా ఉండడం మంచి కాదని అర్థం చేసుకొని ఒక గార్డెన్ దగ్గర ఆదాముకి ఇచ్చి మనం చూస్తున్నాము ప్రక్క ఎముక తీసి దేవుడు హవ్వను తయారు చేసి ఆదాముకు ఒక చక్కని భార్యను హెల్పర్ గా లేదంటే సహాయం దొరకడానికి ఒక చక్కని అంటే భార్యను తయారు చేసి ప్రభువు ఇచ్చినట్టు దేవుడు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము సాతాను వచ్చి హవ్వను శోధించినప్పుడు హవ్వ సాతాను ఆమె హల్లెలూయా శోధనలో ప్రియులారా మనం చూస్తున్నాం మోసపోయినట్టు లేదంటే పాపం చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని కంటే సాతాను ఒక మాట విని పాపం చేశామన్నమాట. దేవుని కంటే సాతాను మాట విన్నప్పుడు దేవుని కంటే మాటలు విన్నప్పుడు పాపం చేస్తున్నట్టే. లేదు మీరడం పాపం అంటే దేవుని మాట దేవుడు చెప్పారు చేయవద్దని చెప్పారు, కానీ సాతాను చెప్పినది హవ్వ చేసినప్పుడు అదే పాపం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత ఏమైంది, హవ్వ తెచ్చుకొని వచ్చిన పండు ప్రియులారా ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాం వద్దు అని చెప్పవచ్చు, కానీ ఆదాం మనం చూసినట్లయితే దేవుని కంటే హవ్వను ప్రేమించామన్నమాట, ఆ స్త్రీని ప్రేమించాం. ఇప్పుడు దేవుని కంటే మీరు ఒక వ్యక్తిని ప్రేమించే స్థాయిలో ఉంటే దేవుని మాట పక్క పెట్టుకొని ఆ వ్యక్తి యొక్క మాట వినడానికి అవకాశం ఉంది, అలాగే పాపం చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఆదాముకు అదే జరిగింది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం మన హృదయంలో దేవుడు గొప్పవాడుగా మనం నాటుకోవాలి అనమాట. దేవుడు గొప్పవాడు, యేసయ్య ఏదైతే చెప్తారో దానికి లోపడదాం. కాబట్టి ఎంత మనతో క్లోజ్ ఉన్న వ్యక్తి అయినా సరే, చాలా సంవత్సరాల నుండి మనకు పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత మనకు సాయం చేస్తున్న వ్యక్తి అయినా సరే, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన విషయాలు చెప్పినప్పుడు మన చెప్పవద్దు. ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించినాక, లేదని మనం పడిపోద్దు. అందుకొరకు యేసు కూడా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచనంలో రాయబడింది, నిజమైన శిష్యుడు సత్యం కొరకు నిలబడతాడు, అంటే యేసే మాట కొరకు నిలబడతాడు. డూప్లికేట్ నిజమైన శిష్యులు ఉంది, డూప్లికేట్ కూడా ఉంది అనమాట. కాబట్టి నిజమైన శిష్యుడుగా ప్రియులారా మనం ఉండాలి. లేదు వార్త వినడం ఉంది మంచిది, ఎన్నో విషయాలు మనం విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాము. కాబట్టి మన బ్రతుకులో సత్యం కొరకు నిలబడాలి. ఒక్కరోజు బ్రతికినా పర్వాలేదు, కొన్ని రోజులు బ్రతికినా పర్వాలేదు, సత్యం కొరకు నిలబడడం గొప్పది. కాబట్టి బాప్టిసం ఇచ్చిన యోహాను మనం చూస్తున్నాము, సత్యం కొరకు, న్యాయం కొరకు, నీతి కొరకు నిలబడాం, గట్టిగా నిలబడే. ఇప్పుడు మనం కూడా ప్రియుల సత్యం కొరకు గట్టిగా నిలబడాలి. సత్యం కొరకు, వాక్యం కొరకు నిలబడుతున్న వారు నిజమైన శిష్యుడు లేదంటే శిష్యురాలు ప్రభువుకు తెలుసు అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, నిజమైన శిష్యుడుగా శిష్యురాలుగా మనం ఉన్నామా, లేదంటే మనం ఉట్టిగా మనం కొన్ని మన అవసరాలు తీర్చడానికి మాత్రం మనం మామూలుగా మనం ఉన్నామా, వేషధారణగా మనం ఉన్నామా, పేరు కొరకు మనం మాత్రముగా దేవుని బిడ్డగా ఉన్నామా, లేదా నిజమైన దేవుని బిడ్డగా మనం బ్రతున్నామా? ఇప్పుడు నిజమైన బిడ్డగా మనం ఉండాలి. నిజమైన బిడ్డగా, నిజంగా దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమారుడు కుమార్తె మనం ఉండాలి.
వారి కొరకే ప్రభు త్వరగా వస్తాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నిజమైన దేవుని కుమారుడు కుమార్తె తప్పకుండా సాతాను యొక్క తొందరలను, లోక ఆశలను, ప్రత్యేక శరీర ఆశను, నేతరాశను, జీవడంబాన్ని జయించినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. జయించిన వారిను చేర్చడానికి ప్రభు త్వరగా వస్తాడు. ఓడిపోయిన వారిని చేర్చడానికి కొరకు కాదు. ఇప్పుడు ప్రియుల మన జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఓడిపోయిన స్థాయిలో ఉన్నా సరే దేవునిలో ఆధారపడి ఉండే దేవుడు జయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకవేళ మీరు కొన్ని విషయంలో ఓడిపోయిన స్థాయిలో మీరు ఉన్నారేమో, కానీ దేవుడు పాపం క్షమించే దేవుడు. యేసు రక్తం మనకు ఉంది. యేసు రక్తంలో ఆధారపడదాం. ఒకవేళ మీరు పడిపోయిన స్థాయిలో ఉంటే ప్రభు నన్ను దేవనత్వము నాకు నేర్పించము, మారు మనసు అనుభవం దయచేము, నన్ను వాక్యానుసరంగా శుద్ధి చేయము, నిజమైన ఒక దేవజనుడుగా దేవజనాలుగా లేదంటే దేవుని కుమారుడు కుమార్తె నన్ను ప్రభు దేవనత్వమని మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆధారపడాలి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం మన దేవునికి ఇష్టరాలుగా బ్రతకడం చాలా గొప్పది. ఇది ప్రభువుకు తెలుసు అనమాట, దేవునికి తెలుసు. అలాగే కాబట్టి ప్రియులారా, దేవుడు అగ్నిజాల కన్నులు కలిగిన దేవుడు మనం చూస్తున్నాము. కాబట్టి దేవునికి ఇష్టరాలుగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక. కాబట్టి దేవుడు కృప లేదు అంటే కూడా అది సాధ్యం కాదు. దేవుడు కృప ఇస్తాడు. కృప వెంబడి కృప ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవునిలో ఆధారపడదాం. ఈ కాలంలో నిజమైన ఒక యేసుక్రీస్తు శిష్యురాలుగా దేవుని కుమార్తెగా బ్రతికినట్టు ప్రభు మనకు సహాయం దయచేయనగా సత్యం కొరకు, యేసయ్య చిత్తం కొరకు, వాక్యం కొరకు నిలబడిన వారుగా ఉండినట్టు ప్రియుల దేవుడు మనకందరికీ అధికంగా కృప దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాము. వాక్యం ద్వారా తండ్రి ఆత్మ ద్వారా దేవా మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థన ఇస్తున్నాము. ప్రత్యేకంగా దేవా మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము. దేవా ఏ విషయంలో అయితే దేవా తప్పిపోయిన స్థాయిలో ఎవరైనా ఉండే తండ్రి, వారికి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మారు మనసు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము. వాక్యం ద్వారా శుద్ధి చేయము తండ్రి. తండ్రి మీ చిత్తమైన వారు దేవా మంచి స్పిరిచువల్ లీడర్ గా పరిశుద్ధాత్మ దేవా లేవనెత్తమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాము. అలాగే దేవా స్తోత్రం తండ్రి. పోలీసు ప్రతి ఒక్కరిను దేవా మీ ఆత్మతో మీ వాక్యంతో అధికంగా నింపుము తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ మిమ్మల్ని ప్రేమించినట్టు మాకు దేవ అధికమైన కృప మాకు అందరికీ దేవా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రభావ మిమ్మల్ని ప్రేమించుకొని ప్రభావ మీ ఈశ్వరం విని మీ చిత్తానికి లోబడి బ్రదయే గొప్ప కృప తండ్రి మాకు అందరికీ అధికంగా దేవా దయచుమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. దేవా ప్రభావ ఎవరైనా దేవా క్రిస్తు నిమిత్తం దేవా నిందలు గాని, అపమానాలు గాని, చెడు మాటలు గాని, అబద్ధాలు గాని, అలాంటి బాధ శ్రమ అనుభవాలు వెళుతున్న వారు ఉండే తండ్రి, వారిని ప్రభావ మీరు వారు ఆత్మాధీయంగా బలపరచు, ప్రాణం బలపరచుము, వారి శరీరానికి చక్కని ఆరోగ్య బలం దేవా అధికంగా దేవా దయచుమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. వాక్య ప్రదేశ అధికంగా దేవా దయచుము తండ్రి. పరలోక ఆనందంతో నమ్మమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.